యేసు పునరుత్థానాన్ని నమ్మని వారిలో అపొస్తలులే అగ్రగణ్యులు అనిపించింది. ముందుగా యోహాను నమ్మాడు, ఆ తరువాత గాని పేతురు నమ్మలేదు. వారు వాక్యాన్ని విని మరిచిపోయారు. ప్రియ సోదరుడా, సోదరి, నీ సంగతేమిటి? వాక్యాన్ని వినాలి. విన్నది జ్ఞాపకం ఉండేటట్లు పరిశుద్ధాత్మే నీకు సహాయం చేస్తాడు. రాయి దొర్లించబడింది, యేసు దేహం అక్కడ లేదు. స్త్రీలు కంగారు పడిపోతున్నారు. ఎందుకు? ఆయన మాటను, ఆయన వాక్యాన్ని వారు మరిచిపోయారు. ఈ రోజున దేవదూతలు వచ్చి ఆయన వాక్యాన్ని మనకు జ్ఞాపకం చెయ్యనక్కర్లేదు. ఆ పని పరిశుద్ధాత్మే చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం ప్రభు అన్నాడు, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోయే పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాడు. లూకాసు వార్త 24వ అధ్యాయం 13 నుండి 35వ వచనం వరకు దేవుని వాక్యాన్ని వారు నేర్చుకున్నారు. ఎమ్మాయు మార్గంలో అది మొబైల్ బైబిలు బడి. ఇదిగో, ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయు అనే ఒక గ్రామానికి వెడుతూ జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారు. వారు సంభాషిస్తూ ఆలోచించుకుంటూ ఉండగా యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచాడు. అయితే వారాయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడ్డాయి.